హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్. ఈ వీడియోలో మనము ఏపీ టెట్ మరియు టీజీ టెట్ సంబంధించి మ్యాథమెటిక్స్లో నెంబర్ సిస్టమ్కి సంబంధించి పార్ట్ 4 నేర్చుకుందాము. నెంబర్ సిస్టంలో పార్ట్ 4 అంటే ఈ వీడియోలో మనము ఫ్రాక్షన్స్ సంబంధించి అంటే భిన్నాలు, దానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్, అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లో ఫ్రాక్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉంటాయో అవి, లేదా అలాగే ఇంపార్టెంట్ మోడల్స్ ఫ్రాక్షన్స్ కి సంబంధించి టెట్ ఎగ్జామినేషన్ లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోలో మనము ఫ్రాక్షన్స్ అంటే ఏమిటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలలోని రకాలు తెలుసుకొని, తర్వాత ఈ ఫ్రాక్షన్స్ మీద వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లో, అలాగే ఇంపార్టెంట్ మోడల్స్ ఏవి రావచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేటువంటి ప్రాబ్లమ్స్ ని మనము ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాము. సో ఈ ఛానల్ ద్వారా నేను టెట్ ఎగ్జామ్ సంబంధించి లేదా సిటెట్ అలాగే డిఎస్సికి సంబంధించి మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్ అలాగే ఫిజికల్ సైన్స్ సంబంధించి కోచింగ్ ఇస్తూ ఉంటాను. కాన్సెప్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అలాగే ప్రాక్టీస్ బిట్స్, వీటికి సంబంధించినటువంటి వీడియోస్ జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ పేజ్లో ఉంటాయి, మీరు యాక్సెస్ చేయొచ్చు. లేదా మ్యాథ్స్కి సంబంధించిన వీడియోస్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి కూడా మీరు ముందు ఉన్నటువంటి వీడియోస్ని చూడొచ్చు. నేను ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ పోస్ట్ చేస్తున్నాను వీడియోస్. అలాగే నెంబర్ సిస్టమ్ సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 వీడియోస్ కూడా ఉన్నాయి ఛానల్లో. సో ఛానల్ పేజీలో చూడండి, లేదు అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నేను లింక్స్ ఇస్తాను, ఆ లింక్స్ క్లిక్ చేసే కూడా మీరు ఆ వీడియోస్ని కంటెంట్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఈ వీడియో చివరి వరకు చూడండి. కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అలాగే మీకు తెలిసి ఎవరైతే టెట్ ఎగ్జామ్ రాస్తున్నారో ఏపీ, తెలంగాణ స్టేట్స్ లో, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో మనము వీడియోలోకి వెళ్తే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, టెట్ పేపర్ 1, పేపర్ 2 రెండు పేపర్స్ లో జరుగుతుంది మ్యాథమెటిక్స్ 1A, 2A. సో ఏ పేపర్ లో అయినా సరే మనకు 30 మార్క్స్ ఉంటాయి, 24 కంటెంట్ మార్క్స్, అలాగే 6 మార్క్స్ మెథడాలజీకి ఉంటాయి. సో మనం బోత్ కంటెంట్ అండ్ మెథడాలజీ రెండు కూడా డిస్కస్ చేస్తాము. ఇక్కడ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి నెంబర్ సిస్టమ్, సంఖ్యా వ్యవస్థ. సో రెండు కూడా అంటే పేపర్ 1 లో 6 యూనిట్స్ ఉంటే పేపర్ 2 లో 9 యూనిట్స్ ఉంటాయని ఆల్రెడీ చెప్పుకున్నాం మనము. అండ్ బోత్ ద సిలబస్ ఆర్ ఈక్వల్, జస్ట్ 1-2 టాపిక్స్ మనకి ఎక్కువ ఉంటాయి పేపర్ 2 లో, బట్ ఈ ఫస్ట్ 6 యూనిట్స్ లో రెండిటిలోని ఉండేటువంటి సిలబస్ ఒకే రకంగా ఉంటుంది, పెద్దగా వేరియేషన్ ఏమి ఉండదు. సో అందుకనే మీకు అవగాహన కోసం అని చెప్పి నంబర్స్ మీద పేపర్ 1 లో ఉన్నటువంటి సిలబస్ ఇది. ఆల్రెడీ మనం పార్ట్ 1, 2, 3లలో ఇవన్నీ డిస్కస్ చేసాము. పార్ట్ 1 లో ఈ మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద నెంబర్ సిస్టమ్స్ గురించి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ గురించి మనం డిస్కస్ చేసాము. పార్ట్ 2 లో వచ్చి డివిజిబిలిటీ రూల్స్, ద రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాము. పార్ట్ 3 లో ఎల్సిఎం అలాగే హెచ్సిఎఫ్ లేదా జిసిడి గురించి డిస్కస్ చేసాము. పార్ట్ 4 లో ఆల్రెడీ ఫ్రాక్షన్స్ గురించి చెప్తామన్నాం కదా, ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తున్నాము. నెక్స్ట్ వీడియోస్ లో మనము సర్డ్స్, ఇండిసెస్ మీద అలాగే లాగర్థమ్స్ మీద మనము డిస్కస్ చేస్తాము నెక్స్ట్ వీడియో. సో నేను నెంబర్ సిస్టమ్ ని ఇలా 6 భాగాల కింద డివైడ్ చేశాను మన ఈజీగా అండర్స్టాండింగ్ కోసం. ఆల్రెడీ 3 పార్ట్స్, నెంబర్స్ అంటే ఏమిటి, అలాగే డివిజిబిలిటీ రూల్స్, భాజనీయత సూత్రాలు, అలాగే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, వీటి మీద మనం అయితే వీడియోలు చేసాము. ఇప్పుడు ఈ 4th వీడియో భిన్నాలు మరియు అంతము కాని ఆవర్తన దశాంశం, దట్ మీన్స్ ఫ్రాక్షన్స్ అండ్ రికరింగ్ డెసిమల్స్, వీటి మీద మనము కాన్సెప్ట్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అయితే మనం సాల్వ్ చేద్దాము. నెక్స్ట్ వీడియో వచ్చేసి సర్డ్స్, ఎక్స్పోనెంట్స్ అండ్ లాగరిథమ్స్, కరణలు, ఘాతాలు మరియు సమర్గమానాల మీద ఉంటుంది, పార్ట్ 5. సో మనం ఫ్రాక్షన్స్ దగ్గరకు వద్దాం. ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు అంటాం. సో ఫ్రాక్షన్ లేదా భిన్నము అంటే అర్థం ఏంటంటే మొత్తములో కొంత భాగము అని అర్థం. మొత్తంలో
కొంత భాగాన్ని మనము భిన్నము అంటాం. అంటే టోటల్ గా ఒక వాల్యూ ఉంటుంది, ఆ వాల్యూలో కొంత వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 5 ఉంది, 5లో థర్డ్ పార్ట్ అందాం, 5/3 అంటే 5లో 3వ వంతు అనమాట, 5లో 3వ భాగం. సో 5/3. సో అంటే మొత్తం టోటల్ 5 ఇక్కడ. సో టోటల్ 5. సో టోటల్లో సమ్ పార్ట్, ఒక పార్ట్ ఎంత, థర్డ్ పార్ట్. సో 1/3 ఆఫ్ 5 అనమాట. దీన్ని ఎలా చదువుతామంటే 1/3 ఆఫ్ 5. 5లో 1/3వ వంతు, 5లో 1/3వ వంతు ఎంత, 5లో 1/3వ వంతు. అలా మనము భిన్నాన్ని చదువుతాం. సో కాబట్టి ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 న్యాచురల్ నెంబర్స్, అంటే ఏ బిలు అనేవి 2 సహజ సంఖ్యలు కనుక అయినట్టయితే A/B రూపంలో, A/B ఫామ్ లో రాసినటువంటి దాన్ని మనము ఫ్రాక్షన్, భిన్నము అంటాము. సో భిన్నము అంటే ఎ పార్ట్ ఇన్ టోటల్. ఇందాక చెప్పుకున్నాం కదా, మొత్తం భాగంలో కొంత భాగాన్ని మనము భిన్నముగా సూచిస్తాము. అయితే ఇందులో ఏ ని మనం ఏమంటామంటే న్యూమరేటర్, లవము అంటాము. బిని డినామినేటర్, హారము అంటాము. ఏనేమో లవము అంటాము, బిని హారము అంటాం. న్యూమరేటర్, డినామినేటర్. అయితే ఇక్కడ హారానికి ఒక ప్రాపర్టీ ఉంది, అది భిన్నము కావాలంటే డినామినేటర్ షుడ్ నాట్ బి 0, హారము 0 కాకూడదు. అంటే బి వాల్యూ నాట్ ఈక్వల్స్ టు 0, హారము 0 అయితే దాన్ని మనం భిన్నము అనమమ్మ. సో కాబట్టి ఫ్రాక్షన్ ని మనం ఎలా రాస్తున్నాము, లవము బై హారము, న్యూమరేటర్ బై డినామినేటర్. ఫర్ ఎగ్జాంపుల్ 1/3, 2/3, 7/3, 8/4, లేదా 1/9, 10/11, ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా న్యాచురల్ నెంబర్స్. ఈ న్యాచురల్ నెంబర్స్ తోటి మనం ఇవన్నిటినీ కూడా మనము భిన్నాలుగా, ఫ్రాక్షన్స్ గా అయితే మనము రాయవచ్చు. అయితే ఫ్రాక్షన్స్ లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్, భిన్నాల్లో మనకి రకరకాల భిన్నాలు ఉంటాయి, వాటి మీద మనకి ప్రాబ్లమ్స్ కూడా ఇస్తూ ఉంటాడు. కాబట్టి అవి ఏంటి, ఏ రకంగా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలా. ఫస్ట్ లైక్ ఫ్రాక్షన్స్, సజాతి భిన్నములు. లైక్ ఫ్రాక్షన్స్ అంటే అర్థం ఏంటి, ఫ్రాక్షన్స్ విత్ సేమ్ డినామినేటర్, అంటే ఒకే హారము గల భిన్నాలను సజాతి భిన్నాలు అంటాము. ఫ్రాక్షన్స్ విత్ సేమ్ డినామినేటర్స్ ఆర్ కాల్డ్ లైక్ ఫ్రాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డినామినేటర్ 4 ఉంది చూడండి, ఇక్కడ డినామినేటర్ ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ కనుక ఎగ్జామ్ చేస్తే చివర ఉండేటువంటి హారము ఏదైతే ఉందో అంతా 4 ఉంది. సో వీటిని మనం ఏమంటాము, 1/4, 3/4, 7/4, 9/4, వీటన్నిటినీ కూడా మనము లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. వీటన్నిటినీ మనం ఏమనాలి, లైక్ ఫ్రాక్షన్స్ అని అనాలి. నెక్స్ట్ అన్లైక్ ఫ్రాక్షన్స్. అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే లైక్ ఫ్రాక్షన్స్ ఆపోజిటే కదా, అంటే సజాతి భిన్నాలు, ఇవి విజాతి భిన్నాలు. విజాతి భిన్నాలను ఏమిటంటాము, ఫ్రాక్షన్స్ విత్ డిఫరెంట్ డినామినేటర్స్, వేరు హారాలు గల భిన్నాలు. అంటే భిన్నాల్లో హారాలన్నీ వేరుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 1/4, 3/7, ఇక్కడ హారాలు వేరుగా ఉన్నాయి. ఈ రెండింటినీ మనము విజాతి భిన్నాలు, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. వీటిని ఏమంటాం మనము, అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. అంటే హారాలు సమానముగా ఉంటే సజాతి భిన్నాలు, హారాలు వేరుగా ఉంటే విజాతి భిన్నాలు అని అర్థము. తర్వాత రెండవ రకము మన క్లాసిఫికేషన్ ఏంటంటే ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. క్రమ భిన్నములు, అపక్రమ భిన్నములు. సో ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే న్యూమరేటర్ ఈజ్ లెస్ దాన్ ద డినామినేటర్ అండ్ ద ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ 1. లవము కంటే హారము పెద్దగా ఉంటుంది, అంటే న్యూమరేటర్ ఎప్పుడు తక్కువ ఉంటుంది డినామినేటర్ తో పోల్చుకుంటే. అలాగే భిన్నం ఎప్పుడూ కూడా 1 కంటే తక్కువ ఉంటుంది. అలాంటి వాటిని మనము ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1/4 ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్, 2/3 ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్, 3/5 ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఎందుకంటే న్యూమరేటర్ తో పోల్చుకుంటే డినామినేటర్ పెద్దగా ఉంటుంది, న్యూమరేటర్ తో పోల్చుకుంటే
డినామినేటర్ పెద్దగా ఉంటుంది, కాబట్టి వీటిని ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాము, క్రమ భిన్నాలు. మరి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఏమంటాము? న్యూమరేటర్ ఈస్ గ్రేటర్ దాన్ ద డినామినేటర్ అండ్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. లవము కంటే హారము చిన్నదిగా ఉంటుంది. అంటే ఇప్పుడు లవము పెద్దగా ఉంటుంది, అంటే న్యూమరేటర్ ఎక్కువ ఉంటుంది, డినామినేటర్ తక్కువ ఉంటుంది. అంటే 3/2, 6/4, 7/6, 2/2, 9/8. సో ఇవన్నీ కూడా ఏంటమ్మా? ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్, అపక్రమ భిన్నాలకు ఇవన్నీ ఉదాహరణలు. ఇక్కడ 2/2 కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షనే, ఎందుకంటే ఫ్రాక్షన్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్న. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. 1 లేదా 1 కంటే ఎక్కువ ఉంటే వాటిని ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాము, లెస్ దాన్ 1 ఉంటే వాటిని ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాము. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ చూడండి, యూనిట్ ఫ్రాక్షన్స్, ఏకాంక భిన్నములు. యూనిట్ ఫ్రాక్షన్స్ హ్యావింగ్ ద న్యూమరేటర్ 1. లవము ఎప్పుడు 1 ఉంటుంది. లవము 1 ఉన్నప్పుడు ఆ భిన్నాలను యూనిట్ ఫ్రాక్షన్స్ అంటాము. 1/2, 1/3, 1/4, 1/5, 1/6, 1/7. ఇవన్నిటిలో చూడండి న్యూమరేటర్ 1 ఉంది, లవం 1 ఉంది. సో ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్ అంటే ఏకాంక భిన్నాలకు ఉదాహరణలు యూనిట్ ఫ్రాక్షన్స్ కి. నెక్స్ట్ ఈక్వల్ ఫ్రాక్షన్స్. ఈక్వల్ ఫ్రాక్షన్స్ అంటే 3/2 సమాన భిన్నాలు అంటాం. 3/2 అనేది దేనికి ఈక్వల్ అవుతుంది? 6/4కి ఈక్వల్ అవుతుంది. 6/4 దేనికి ఈక్వల్ అవుతుంది? 12/8కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఇవి భిన్నాలే. 12/8 భిన్నమే, 6/4 భిన్నమే, 3/2 కూడా భిన్నమే. కానీ వీటిని మనము గనక సాల్వ్ చేస్తే ఇవన్నీ కూడా దేనికి ఈక్వల్ అవుతాయి? 3/2కి ఈక్వల్ అవుతాయి. అంటే వీటన్నిటిని ఏమంటామంటే మనము సమాన భిన్నాలు, సమాన భిన్నాలు, సమాన భిన్నాలు, ఈక్వల్ ఫ్రాక్షన్స్ అంటాం. అంటే అన్ని కూడా ఒకే విలువ కలిగి ఉంటాయి. దీంట్లో ఈ చిట్ట చివర దీన్ని మళ్ళీ మనం ఈ తర్వాత ఫ్రాక్షన్ కింద మార్చలేము. దీన్ని మనము స్టాండర్డ్ ఫామ్ అంటాం. దీన్ని మనము స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ఫ్రాక్షన్ అంటాం, లేదా స్మాలెస్ట్ ఫామ్ అంటాం. అంటే ఈ 12/8 కానీ 6/4 కానీ వీటి యొక్క స్మాలెస్ట్ ఫామ్ ఏంటమ్మా? 3/2. సో దాన్ని స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది ఫ్రాక్షన్ అని మనము చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ అంటే ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కింద రాసుకోవచ్చు. ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్స్ కింద రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3/2 ఒక అపక్రమ భిన్నము, ఇంప్రాపర్ ఫ్రాక్షన్. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 1/2 అనేటువంటి మిశ్రమ భిన్నముగా రాసుకోవచ్చు, మిక్స్డ్ ఫ్రాక్షన్ గా రాసుకోవచ్చు. ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా రాస్తాము? an improper fraction can be written as a whole and a part. అంటే ఒక పూర్ణాంకము కింద మరియు ఒక క్రమ భిన్నము కింద. పూర్ణాంకము కింద, క్రమ భిన్నము కింద. అంటే పూర్ణ సంఖ్య రాసుకుంటాము, తర్వాత క్రమ భిన్నం రాసుకుంటాం. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మనం ఏం చేస్తామంటే ఒక హోల్ నెంబర్ పార్ట్ కింద, అలాగే ప్రాపర్ ఫ్రాక్షన్ పార్ట్ కింద రాసుకుంటాం. చూడండి 1/2 అదే రాసాం కదా. అంటే అపక్రమ భిన్నాన్ని ఒక పూర్ణ సంఖ్య కింద క్రమ భిన్న రూపంలో రాస్తే దాన్నే మనము మిశ్రమ భిన్నము అంటాం. సో 3/2 మనం రాసాము 1/2గా రాసాం. మరి ఎలా రాసాం ఈ విషయాన్ని? 3. సో దీన్ని మనం 2 తో డివైడ్ చేస్తున్నాము. 2 1s 2, మనకి 1 రిమైండర్ వచ్చింది. సో ఇక్కడ వచ్చిన దాన్ని కోషియంట్ అంటాం. సో కోషియంట్ రిమైండర్ బై డివైజర్, ఏదైతే డివైజర్ ఉందో అది. సో ఈ రూపంలో మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ రాస్తాం. అంటే భాగఫలం వస్తుంది, శేషం వస్తుంది, విభాజకం ఏదైతే ఉందో అది. భాగఫలము, శేషము బై విభాజకము అనే రూపంలో రాస్తే అది మిశ్రమ భిన్నంగా మనము రాసుకుంటాం. తర్వాత డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే దశాంశ భిన్నములు అంటాం. దశాంశ భిన్నాలకు డినామినేటర్లు 10, 100, 50 అలా ఉంటాయి. అంటే 1/10, 2/100, 3/1000 ఇవన్నీ అన్న. ఇవన్నీ దశాంశ భిన్నాలు. సో డినామినేటర్స్ కనుక 10, 100, 1000 ఈ రకంగా ఉంటే వాటిని మనము డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటాం. తర్వాత వచ్చేది రికరింగ్ డెసిమల్స్. అంటే మనకి అంతం కాని ఆవర్తన దశాంశాలు అనమాట. సో ఆ ఫ్రాక్షన్ ఏమవుతుందంటే మనకి రిపీట్ అవుతూ ఉంటుంది. సో నెంబర్స్ ఆర్ యూనిఫామ్లీ రిపీటెడ్ ఆఫ్టర్ ద డెసిమల్. అంటే డెసిమల్ పాయింట్ తర్వాత సంఖ్యలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 0.2727272727 అని మనకి పెరుగుతూ వస్తుంది.
సో ఇక్కడ ఏది రిపీట్ అవుతుంది? 27 అంటే 27 అనేది ఈ దశాంశం ఏదైతే ఉందో దీని తర్వాత ఈ దశాంశ బిందువు తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత మనకి 272727 అనేది రిపీట్ అవుతుంది. సో ఈ రిపిటేషన్ ని మనము రికరింగ్ డెసిమల్ అంటాం. సో దీన్ని ఎలా రాసుకుంటాం మనము? 0.27 బార్ అని రాస్తాం. బార్ అని ఎందుకు రాసామంటే ఈ 27 అనేది మనకి రిపీట్ అవుతూ ఉంటుంది, అంతం కాకుండా అలా ఇన్ఫినిటీగా రిపీట్ అవుతూ ఉంటుంది. సో దీంట్లో పీరియడ్ అలాగే పీరియాడిసిటీ, వ్యవధి అవధి అని అంటారు. సో పీరియడ్ అంటే నెంబర్ ఏది రిపీట్ అవుతుందో అది. అంటే ఇక్కడ 27 రిపీట్ అవుతుంది కదా, ఆ 27 ని ఇక్కడ మనం పీరియడ్ అంటాం. 27 లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? నెంబర్ ఆఫ్ డిజిట్స్. పీరియాడిసిటీ అంటే నెంబర్ ఆఫ్ డిజిట్స్ రిపీటింగ్. అంటే ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి? 2 డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి. 2 7 1 2. సో కాబట్టి పీరియాడిసిటీ ఏమో 2 అంటాము, పీరియడ్ ఏమో 27 అవుతుంది. అంటే ఏ నెంబర్ అయితే రిపీట్ అవుతుందో ఆ నెంబర్ ని పీరియడ్ అంటాము. ఆ రిపీట్ అయ్యేటువంటి నెంబర్ లో ఎన్ని నెంబర్లు ఉంటే, ఎన్ని డిజిట్స్ ఉంటే దాన్ని పీరియాడిసిటీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కసారి మనకి 3.148 బార్ ఉందమ్మా. సో ఇక్కడ ఏమవుతుంది? పీరియడ్ ఏమో 148 అవుతుంది, పీరియాడిసిటీ ఎంత అవుతుంది? 3 డిజిట్లు రిపీట్ అవుతున్నాయి కాబట్టి 3 అవుతుంది. సో ఈ రకంగా మనము పీరియడ్ ని పీరియాడిసిటీని మనము ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకంటే పీరియడ్ మీద పీరియాడిసిటీ మీద కూడా మనకి ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రికరింగ్ డెసిమల్స్ ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ ని మనము ఎలా సాల్వ్ చేయాలి? ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి అమ్మా, మనకి 20.15 బార్ అని ఇచ్చారు అనుకున్నాం. 20.15 బార్ అని ఇచ్చారు. 20.15 బార్ అనే దాన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? ఇక్కడ పొజిషన్ మనం ఫస్ట్ చూడాలి. డెసిమల్ పాయింట్ ఎక్కడ ఉంది? డెసిమల్ పాయింట్ తర్వాతనే మనకి బార్ అనేది వచ్చింది. అంటే రిపిటేషన్ అనేది ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ స్టార్ట్ అయిపోతుంది కదా. అప్పుడు మనము 2 స్థానాలు కదా, 2 స్థానాలు ఉన్నప్పుడు ఇక్కడ ఏం వేసుకుంటాం? 100 వేసుకుంటాం. డినామినేటర్ లో 100 వేసుకుని డెసిమల్ పాయింట్ తర్వాత ఏమైనా నెంబర్లు ఉన్నాయా చూద్దాం. అంటే నాన్ రిపీటింగ్ నెంబర్స్ కొన్ని ఉంటాయి. అలా నాన్ రిపీటింగ్ నెంబర్స్ ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి చూడండి. నాన్ రిపీటింగ్ నెంబర్స్ ఏమీ లేవు కాబట్టి -1 వేసుకోండి. 100 - 1. ఎందుకని? 2 స్థానాలు రిపీట్ అవుతున్నాయి కాబట్టి 100 వేసుకున్నాం. అంటే పీరియాడిసిటీ 2 ఉంది కాబట్టి 100 వేసుకున్నాము. ఏ స్థానాలు మనకి లేదు, డెసిమల్ పాయింట్ ఒక్కటే ఉంది కాబట్టి 1 మైనస్ చేయాలి. తర్వాత పైన చూడండి అమ్మ, పైన ఈ డెసిమల్ పాయింట్స్ తో దేనితో సంబంధం లేకుండా 2015 వేసేసుకోండి. మైనస్ దేన్ని మైనస్ చేయాలి? ఇప్పుడు డెసిమల్ పాయింట్ తర్వాత ఏ నెంబర్, ఇక్కడ నెంబర్ లేవు కదా కాబట్టి ఈ 2 నెంబర్లని జస్ట్ మైనస్ చేయండి. అంటే 2015 నుంచి 20 తీసేస్తే మనకు కావాల్సినటువంటి నెంబర్ అయితే వస్తుంది. అంటే 1995/99. దీన్ని ఇంకా సాల్వ్ చేయొచ్చేమో, చేస్తే మనకి ఈ రికరింగ్ డెసిమల్ యొక్క ఆన్సర్ అయితే వస్తుంది. అలా కాదు, మనకి నెంబర్ ఎలా ఇచ్చాడు సేమ్ చూడండి. 2.015 బార్ అని ఇచ్చాడు. ఇప్పుడు డెసిమల్ పాయింట్ మారింది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఎన్ని డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని ప్లేస్లు ఉన్నాయి చూడండి. 1 2 3 3 ప్లేస్లు ఉన్నాయి. 3 ప్లేస్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు? 1000 వేసుకోవాలి. ఇక్కడ 2 ప్లేస్లు ఉన్నాయి కాబట్టి 100 వేసుకున్నాము. ఇక్కడ 3 ప్లేస్లు ఉన్నాయి కాబట్టి 1000 వేసుకున్నాం. 1000 వేసుకొని ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ రిపీటింగ్ ప్యాటర్న్స్ ఏమున్నాయి? 2 నెంబర్లే. 3 నెంబర్స్ రిపీట్ కావడం లేదమ్మా. 3 నెంబర్స్ రిపీట్ కావడం లేదు. ఎన్ని నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి? 2 నెంబర్సే రిపీట్ అవుతున్నాయి. 2 నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి. అలాగే ఇక్కడ డెసిమల్ తర్వాత ఒక స్థానం ఉంది, నాన్ రిపీటింగ్ నెంబర్ ఒకటి ఉంది. దిస్ ఈజ్ నాన్ రిపీటింగ్ నెంబర్ ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ 10 వేసుకోండి. ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ 10 వేసుకుంటారు. ఇక్కడ నాన్ రిపీటింగ్ నెంబర్ 0 కాబట్టి 1 వేసుకున్నాం. ఒకటి ఉంటే 10 వేసుకుంటాం అమ్మా. తర్వాత ఇక్కడ చూడండి 2015 మైనస్, ఇప్పుడు ఏది మల్టిప్లై చేయాలి? జస్ట్ మనము ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ మనం 10 తో మల్టిప్లై చేస్తాం కాబట్టి జస్ట్ 2 మైనస్, ఇక్కడ 20 తో మైనస్ చేయండి అంతే. ఇక్కడ 20 తో మనము
మైనస్ చేద్దాం. ఎందుకంటే ఇక్కడ 1000 తో మల్టిప్లై చేస్తాము, 1000 తో మల్టిప్లై చేసి మళ్ళీ మనము 10 తో మల్టిప్లై చేస్తాం. 10 తో మల్టిప్లై చేసినప్పుడు ఈ స్థానం ఒకటి మారుతుంది, ఈ స్థానం ఒకటి మారుతుంది, కాబట్టి 20 అవుతుంది. అప్పుడు కూడా ఎంత అవుతుంది? 1995/990 అవుతుంది. సో 2.015 బార్ వాల్యూ ఈ రకంగా మారుతుంది. అక్కడ మనకి డెసిమల్ పాయింట్ ని బట్టి మనకి వాల్యూ అనేది మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2.015 బార్ వచ్చింది అనుకో, 2.015 బార్ వచ్చింది అనుకో, ఇక్కడ కూడా మనం 1000 తోనే మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ 1000 తోనే మల్టిప్లై చేస్తాం. 1000 తోనే మల్టిప్లై చేసి ఇక్కడ చూడండి ఎన్ని స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 2015 లోంచి తీస్తాం. 2015 లోంచి ఇక్కడ ఎంత తీస్తాం మనము? 201 తీస్తాం. 201 తీస్తాం. అంటే ఎంత దేంతో మల్టిప్లై చేస్తున్నాం మనం? ఇక్కడ 205 తో తీస్తున్నామంటే జస్ట్ 100 తో మల్టిప్లై చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఏం వేస్తాం మనం? 100 వేసుకోవాలి. సో 2015 మైనస్ 201/100 అంటే ఇక్కడ ఎంత వస్తుంది మనకి? 900 వస్తుంది. మీరు ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ ఒక డెసిమల్ తర్వాత ఒక పాయింట్ ఉంటే ఒక 0 వస్తుంది. ఇక్కడ పాయింట్స్ ఏమీ లేకపోతే 0 రాదు. ఒక పాయింటే వచ్చింది అనుకో 0 వస్తుంది. 2 స్థానాలు ఉన్నాయనుకో 990 కాకుండా 900 వస్తుంది. సో ఇలా మనము ఈ రికరింగ్ డెసిమల్స్ ని సాల్వ్ చేయొచ్చమ్మా. జనరల్ ప్రొసీజర్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మనం చూద్దాం. ఇందాక తీసుకున్నటువంటి 0.27 బార్ ఉంది కదా, దీన్ని యాక్చువల్ గా మనం ఎక్స్ అనుకుంటాం. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 0.272727 ఇలా అవుతుంది కదా. సో నాకు 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తాను? 100 తో ఒకసారి మల్టిప్లై చేస్తాను. అప్పుడు నాకు ఎంత అవుతుంది? 27.272727 అండ్ సో ఆన్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? దీంట్లోంచి ఎక్స్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తాను. అంటే 0.272727 అలా వస్తుంది. ఎక్స్ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 99x వస్తుంది. ఇక్కడ ఇదంతా క్యాన్సిల్ అయిపోయి 27 వస్తుంది. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నాకు ఎంత వచ్చింది? 27/99. ఒకవేళ టేబుల్ క్యాన్సిల్ అయితే ఏదన్నా ఆ టేబుల్ ఇక్కడ 3 టేబుల్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 3 టేబుల్ క్యాన్సిల్ అయిపోతే మనం చేసుకో. మామూలుగా ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 27/99. అంటే దీన్ని ఏ రకంగా రాసుకున్నాం మనము? మనం రాసుకున్న ఫార్ములా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి 100 - 1 రాసాం. ఎందుకని? ఇక్కడ 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి 100 రాసుకున్నాము. డెసిమల్ తర్వాత ఎటువంటి నాన్ రిపీటింగ్ నెంబర్ లేదు కాబట్టి -1 చేసాం. ఇక్కడ అదే కదా మనం చెప్పింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనము? 27 తీసుకుంటున్నాం. 27 తీసుకొని -0 చేస్తాం. ఎందుకని? ఇక్కడ ఏముంది మనకి? నెంబర్ ఎంత ఉంది? ఇక్కడ 0నే ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాము? 0 రాసుకుంటున్నాం. సో ఇక్కడ ఏదైనా డిజిట్ ఉంటే ఆ డిజిట్ మనం ఇక్కడ వేసుకుంటాం. సో కాబట్టి 27/99 అవుతుంది. సో షార్ట్ కట్ లో మనము ఏం చేస్తున్నామంటే యాక్చువల్ గా మనం ఉపయోగించేటువంటి మెథడ్ ఇది. ఈ మెథడ్ మనం ఏం చేస్తున్నామంటే షార్ట్ కట్ గా యూజ్ చేస్తున్నాం. అది రికరింగ్ డెసిమల్స్ గురించి. ఇప్పుడు మనము భిన్నాలకు సంబంధించి మనకు ప్రీవియస్ ఇయర్ పేపర్స్ లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ని ఒకసారి మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఏమన్నాడు? మనకి 4 ఫ్రాక్షన్స్ ఇచ్చి వాటిని మల్టిప్లై చేయమన్నాడు, సూక్ష్మీకరించండి అన్నాడు. ఒకసారి మనం రాసుకుంటే -4/5 ఇంటూ 3/7 ఇంటూ 15/16 ఇంటూ -14/9 అమ్మ. ఇది మనకి ఏమైనా క్యాన్సిల్ అవుతాయేమో చూడండి. సో 5 3 టైమ్స్ పోతుంది, 7 ఇందులో 2 టైమ్స్ పోతుంది, 2 ఇందులో 8 టైమ్స్ పోతుంది, 4 ఇందులో 2 టైమ్స్ పోతుంది, 3 ఇందులో 9 3 టైమ్స్ పోతుంది, 3 క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, చివరికి నాకు 2 ఒక్కటే మిగిలింది. అంటే 1/2 ఇస్ ద ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. సేమ్ ప్రాబ్లము, సేమ్ మోడల్, కాకపోతే ఇక్కడ బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి. మనం బాడ్మాస్ రూల్ అప్లై చేసి ఈ ప్రాబ్లం చేయాలి. -1/6 ఇంటూ 4/7 ప్లస్, అంటే ఇది ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. 1/2 మైనస్ 3/7 ఇంటూ 1/6, ఇది కూడా మనం ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. ఇస్తో 2 టైమ్స్ పోతుంది. ఇది ఇక్కడ 2 టేబుల్లో 2 టైమ్స్, ఇక్కడ 3 టైమ్స్ పోతుంది. అంటే -2/7 3 21 ప్లస్ 1/2 -1/49. ఇది వాల్యూ మనకి. సో దీన్ని సాల్వ్ చేయాలంటే మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 21 to 14 కి మనం ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. 7 టేబుల్లో
3 టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది, మళ్ళీ 2 3 1 1. సో 7 2 are 14, 14 3s are 42. సో నాకు LCM 42 అయింది. LCM 42 అయింది, ఇది 2 టైమ్స్ పోతుంది. 21 అనేది 2 టైమ్స్ పోతుంది కాబట్టి -4 ప్లస్ ఇక్కడ నాకు ఎంత మిగులుతుంది 21 మిగులుతుంది, మైనస్ ఇక్కడ 14 అంటే 3 టైమ్స్ పోతుంది -3. సో 21 -3 అంటే 14/42. 14/42 అంటే 1/3. ఇచ్చిన ఆప్షన్స్ లో 1/3 ఎక్కడ ఉంది? ఆప్షన్ 1. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 రేషనల్ నెంబర్స్ ఈస్ 15/56. అంటే x into y is equal to 15/56 అంట. వన్ ఆఫ్ ద నెంబర్ ఈస్ -5/48. అందులో ఒక నెంబరు అంటే x ఈజ్ ఈక్వల్ టు -5/48 అయింది అనుకోండి. y వాల్యూ ఎంత అంటున్నాడు? y వాల్యూ ఎంత అవుతుంది? 15/56 డివైడెడ్ బై x కదా. అంటే 15/56 డివైడెడ్ బై -5/48. ఇలా డివిజన్ వచ్చినప్పుడు ఇదేమవుతుంది? రివర్స్ అవుతుంది. 48/5 అవుతుంది. మైనస్ సైన్ ఉంటుంది. 5 ఇందులో 3 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ 48 56, 48 2 టైమ్స్ పోతుంది, 28 టైమ్స్ పోతుంది. మళ్ళీ 4 లో ఇది 6 టైమ్స్, ఇది 7 టైమ్స్ పోతే 18/7 -18/7 -18/7 ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సిమిలర్ ప్రాబ్లం ఇది. ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. పోస్ట్ యువర్ ఆన్సర్. సేమ్ అదే మోడల్ లో వస్తుంది కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి ఇది. సో నెక్స్ట్ -1/8. దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కావాలి. ఇక్కడ మైనస్ అనేది దాంతో ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ కి సంబంధం లేదమ్మా. సో -8 + 1 9, 8 + 1 9/8. 9/8 కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏమవుతుంది? దీనికి ఆపోజిట్. అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ దేంతో అయితే మనం మల్టిప్లై చేస్తామో దాని వాల్యూ మనకి 1 రావాలి. అంటే -9/8 ని దేంతో మల్టిప్లై చేస్తామో దాని వాల్యూ మనకి 1 రావాలి. 1 రావాలంటే ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్ టు -8/9 అవుతుంది. -8/9. -8/9 ఎక్కడ ఉంది? ఆప్షన్ 3. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. సింప్లిఫై చేయమంటున్నాడు. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు. మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మనం సింప్లిఫై చేయాలి. మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్ లోనే రాయాలి. సో నాకేమి ఇచ్చాడు? 4 2/5 -2 1/5 ఇచ్చాడు. సో ఇలా వచ్చినప్పుడు ఇలా రాసుకోవచ్చమ్మా. 4 - 2 2/5 -1/5. సో 4 - 2 అంటే 2 ప్లస్ 2 - 1/5 అంటే 1/5. 2 + 1/5 అంటే ఎంత? 2 1/5 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్. 2 1/5 ఆప్షన్ 2 మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ దీని సేమ్ సిమిలర్ మోడల్ కదా, మీరు ప్రాక్టీస్ చేయండి. పోస్ట్ అండ్ కామెంట్ యువర్ ఆన్సర్. సో పోస్ట్ అండ్ కామెంట్ యువర్ ఆన్సర్. మీ ఆన్సర్ పోస్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. బిట్ 5 1/6 + 3 1/12. సో దీన్ని ఏ రకంగా సాల్వ్ చేయొచ్చు, ఎలా సింపుల్ గా చేయొచ్చు అనేది చేయండి. నెక్స్ట్ ఇది కూడా మీరు చేయొచ్చు. ఆల్రెడీ ఇంతకుముందు మనం 2 ప్రాబ్లమ్స్ చేసాము. సో 2/5 + 3/7 -6/5 -13/7. ఇందులో 7 కామన్ గా ఉన్నవి, 5 కామన్ గా ఉన్నవి. ఫస్ట్ ఒక చోట రాసుకోండి. అంటే 2/5 -6/5 ఒకటి, ప్లస్ 3/7 -13/7 ఒకటి. ఇక్కడ చూస్తే 2 - 6/5 ఒకటి వస్తుంది, 3 - 13/7 ఒకటి వస్తుంది. అంటే -4/5 -10/7 వస్తుంది. సో LCM 35 అవుతుంది. 7 4s are 28, 5 10s are 50, -78/35. -78/35 ఆన్సర్. దట్ ఈస్ ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. ఇది చూడండి. 2 pieces ఆఫ్ లెంగ్త్ 2 3/5 meters, 2 3/5 meters and 3 3/10 meters cut off from a rope 11 meter long, then remaining rope in meters. సో ఇక్కడ ఫస్ట్ ఎంత కట్ చేశాడో కలుపుకోవాలి కదా. 2 3/5 ప్లస్ 3 3/10 అనేది కట్ చేశాడు. కట్ చేసిన తర్వాత దాన్ని 11 లోంచి తీసేయాలి మనం. సో ఇక్కడ 2 + 3 5 అంతే కదమ్మా. 5 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది? 3/5 ప్లస్ 3/10 అవుతుంది. సో ఈ రెండు ఫ్రాక్షన్స్ మల్టిప్లై చేయాలంటే ఇంటూ 2 ఇంటూ 2 చేయండి. 6 + 3 అంటే 5 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది? 3 × 6 ఇక్కడ ఏమవుతుందమ్మా? 6 అవుతుంది. 6/10
ప్లస్ 3/10 అవుతుంది డీటెయిల్ గా రాసుకుంటే. సో 5 ప్లస్ 9/10 అవుతుంది. అంటే ఏమైంది దీని అర్థము 5.9 అయింది. సో యాక్చువల్ గా మనము 11 లోంచి 5.9 తీసేస్తే ఎంత వస్తుందమ్మా 5.1 వస్తుంది. 5.1 అంటే ఎంత 5 1/10 అనే కదా మనకు మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఇచ్చాడు కాబట్టి. సో 5 1/10 అంటే ఆప్షన్ 1 మనకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. కాస్ట్ 7 2/3 మీటర్ల క్లాత్ అంట 120 రూపాయల 3/4 రూపాయలంట. అయితే వాడు 1 మీటర్ క్లాత్ ఎంత అని అడుగుతున్నాడు. సో దీన్ని ముందు మార్చాలి మనము. 7 2/3 అంటే 23/3 మీటర్స్ అంటే ఏమవుతుంది ఇది 23/3 మీటర్స్ ఎంత 120 అంటే 483/4 483/4 రూపీస్ అవుతుంది. 1 మీటర్ ఎంత అంటున్నాడమ్మా. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి మనము. మనకు కావాల్సింది క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 483/4 ఇంటూ 3/23 అవుతుంది. సో 23 ఇందులో పోతుంది 2 సార్లు పోతుంది. 46 పోగా 23 అంటే 1. సో 21 ఇంటూ 3/4 అవుతుంది 63/4. సో ఇక్కడ 63/4 అంటే మనకి 15 టైమ్స్ పోతుంది. 15 4 = 60 కదా 3 మిగులుతుంది. 15 3/4 15 3/4 రూపీస్ అవుతుంది. 15 3/4 అనేది 1 మీటరు. సో ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. దీనికి ఈక్వలెంట్ ఫ్రాక్షన్ మనం ఆల్రెడీ సమాన భిన్నాలని చెప్పుకున్నాం కదా. ఈ 3/5కి సమానంగా ఉండేటువంటి నెంబర్ ఏదో చూడాలి. సో 65/100 చూడండి. 65/100 ఏమవుతుంది క్యాన్సిల్ చేయండి. 65/100 ఏం రాసుకోవచ్చు 13 into 5 రాసుకోవచ్చు 20 into 5 రాసుకోవచ్చు. 5 5 క్యాన్సిల్ అయితే 13/20 3/5 కి సమానమా కాదు. 66 into 11 రాసుకోవచ్చు 11 into 10 రాసుకోవచ్చు. 11 క్యాన్సిల్ అయిపోయింది 6/10 6/10 అంటే 3/5. సో 3/5 కి ఈక్వల్ అయింది కదా ఆప్షన్ 2 మనకు కరెక్ట్ ఆన్సర్ అయింది. మరి మిగతా 2 ఆప్షన్లు ఏమైనా అవుతాయేమో ఒకసారి చూద్దాం. ఇదేం రాసుకోవచ్చు 56 అంటే 2 into 28 రాసుకోవచ్చు. ఇదేమో 2 into 50 రాసుకోవచ్చు. మళ్ళీ 2 into 14 రాసుకోవచ్చు 2 into 25 రాసుకోవచ్చు. 2 2 క్యాన్సిల్ అయిపోతుంది 14/25 ఇది కూడా ఈక్వల్ కాదు. 11 into 6 రాసుకోవచ్చు 120 అంటే 10 into 12 రాసుకోవచ్చు. ఇది 2 టైమ్స్ పోతుంది అంటే 11/20 అవుతుంది. సో ఇది కూడా కాదు. సో కాబట్టి ఆప్షన్ 66/120 ఏది ఉందో 3/5 కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఒక క్లాస్ లో 32 మంది స్టూడెంట్స్ ఉన్నారంట. దాంట్లో 3/4 వంతు అబ్బాయిలంట. అయితే ఎంతమంది అబ్బాయిలని అడుగుతున్నాడు. బాలుర సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. 3/4 వంతు 32లో 3/4 వంతు. సో 8 3 24. సో 24 మంది బాయ్స్ ఉన్నారు. సో 24 ఎక్కడ ఉంది ఆప్షన్ 1. 3/4 is converted into a fraction of denominator 12. సో 3/4 ఉంది. ఈ 3/4 ఏం చేశారంటే డినామినేటర్ 12 వచ్చేలా చేశారంట. డినామినేటర్ 12 వచ్చిందంటే 4 దేంతో మల్టిప్లై చేసి ఉంటారు 3తో మల్టిప్లై చేయాలి. 3తో మల్టిప్లై చేస్తే న్యూమినేటర్ ని కూడా ఏం చేయాలి 3తో మల్టిప్లై చేయాలి. అంటే ఈ ఫ్రాక్షన్ ఏమైపోయింది 9/12 అయింది. కాబట్టి మనల్ని ఏమి అడిగాడు లవం ఎంత అని అడిగాడు. లవం ఎంత 9 ఆప్షన్ 2 అనమాట. నెక్స్ట్ రెక్టాంగులర్ షీట్ ఆఫ్ పేపర్ 5 2/3 సెంటీమీటర్స్ లాంగ్. లెంగ్త్ ఏమో 5 2/3 ఇచ్చాడమ్మా. వెడల్పు ఏమో 3 1/5 ఇచ్చాడు. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు పెరిమీటర్ అడుగుతున్నాడు. అంటే 2 into L+B కనుక్కోవాలి మనం. 2 into L+B కనుక్కోవాలి. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ కాబట్టి ఇది మనకు తెలిసిందే. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ చుట్టుకొలత. దీర్ఘచతురస్రపం యొక్క చుట్టుకొలత ఎంత 2 into L+B. అంటే ఏం రాసుకోవచ్చు 2 into 5 2/3 ప్లస్ 3 1/5. ఫస్ట్ మిక్స్డ్ ఫ్రాక్షన్ నార్మల్ ఫ్రాక్షన్ లోకి మార్చండి. 5 3 15 ప్లస్ 2 17/3 ప్లస్ 15 ప్లస్ 1 16/5 అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది 2 into ఇక్కడ 15 LCM అవుతుంది 17 into 5 ప్లస్ 16 into 3 అవుతుంది. 17 into 5 ప్లస్ 16 into 3. సో 2 into ఇక్కడ చూడండి ఇది 105 అవుతుంది ప్లస్ 85 అవుతుంది. 17 5 are 85 16 3 are 48 48/15 అవుతుంది. ఇది ఎంత అవుతుంది 13 1 12 ప్లస్ 1 13 133/15 into 2 అంటే 266/15 అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి 266 ని 15 తో డివైడ్ చేయాలి. 15 1s are 15
సో 1 1 6 116 అంటే 15 7 జార్ 105 అవుతుంది. సో నాకు ఇక్కడ 6 ప్లేస్ లో 1 ఇక్కడ 1 వచ్చింది అంటే 17 11/15 అవుతుంది. 17 11/15 ఎక్కడ ఉంది? 15 16 17 11/16 11/5. సో ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి అమ్మా, ఎక్స్ వాల్యూ సాల్వ్ చేయాలి. 3/7 + x = 17/7 అయితే ఎక్స్ విలువ ఎంత అంటున్నాడు. సింపుల్, ఇది 3/7 + x = 17/7 రాసుకుంటున్నాము. ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 17/7 - 3/7 అవుతుంది. 14/7 14/7 అంటే 2 అమ్మా. సో ఆప్షన్ 4 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం మీరు మీ కామెంట్ చేయండి, పోస్ట్ ఆన్సర్ కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఆన్సర్ ఎలా చేయాలనేది తెలుస్తుంది. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి అమ్మా, 9 1/4 = y - 1 1/3. సో y వాల్యూ కావాలి నాకు. సో y = 9 1/4 - 1 1/3. సో 9 - 1 8 8 + 1/4 - 1/3 కింద రాసుకోవచ్చు. ఇది 9 - 1 8 కదా, మైనస్ ఉంది కాబట్టి. సో ఇది ఎంత అవుతుంది? 3 - 4/3 4 = 12 అవుతుంది. ఇక్కడ +8 ఇక్కడ ఎంత అవుతుందమ్మా? -1/12 అవుతుంది. 8 - 1/12 అవుతుంది. 12 8 = 96. సో ఇక్కడ 3 1/4 - 1/3 అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది? 8 + 3 - 4/12 అవుతుంది. సో 3 - 1 అంటే -1/12 అవుతుందమ్మా. 8 - 1/12 అవుతుంది. అది మనకి y వాల్యూ. ఇక్కడ మనకి ప్లస్ కదా, y - 1/3 కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ అవుతుంది. చూడండి, ఇక్కడ ప్లస్ అవుతుంది. సో కాబట్టి 8 + 7/12 అవుతుంది. ఇక్కడ 12 8 = 96. 96 + 7/12 అవుతుంది. 96 + 7/12 అంటే ఇక్కడ ఎంత వస్తుంది? y వాల్యూ ఇక్కడ 9, సారీ ఇక్కడ మనం మైనస్ తీసుకున్నాము. ఒకసారి చూడండి ఈ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం మనం మైనస్ తీసుకున్నాం, కానీ y = ఎంత అవుతుంది? ప్లస్ అవుతుంది. సో 9 + 1 ఏమవుతుంది అమ్మా? 10+. సో కాబట్టి 10+ ఇక్కడ ఏమవుతుంది? 7/12 అవుతుంది. అంటే 120 + 7/12 అవుతుంది. అంటే ఆన్సర్ ఎంత అవుతుందమ్మా? 127/12 అవుతుంది. 127/12 ఎక్కడ ఉంది? y = 127 + 127/12 అవుతుంది. సో ఇక్కడ ఇది మైనస్ ఉంది కాబట్టి ఇటు వచ్చినప్పుడు ప్లస్ అవుతుంది. సో ప్లస్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత అవుతుంది? 127/12 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చమన్నాడు. ఇక్కడ 17/4 ఉంది. సో 17/4 ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చాలి. 17/4 ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చాలంటే మనం ఏం చేస్తాము? 4 4 = 16 1 వచ్చింది. అంటే 4 1/4 కదా. 4 1/4 అంటే ఆప్షన్ 2. నెక్స్ట్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ 2 5/6 అంటే మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మనం ఏం చేయాలి? ఇంప్రాపర్ అంటే 2 × 6 12 + 5/6 అంటే 17/6 అవుతుంది. 17/6 అంటే ఆప్షన్ 1. నెక్స్ట్ ఇది చూడండి, ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది పర్సంటేజ్ లోకి మార్చమంటే ఇంటూ 100 చేయాలమ్మా. ఇంటూ 100 చేయాలంటే 3/4, ఈ 4 ఇందులో 25 టైమ్స్ పోతుంది. 25/3 అంటే 75%. సో ఆన్సర్ 2 అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని ఇది కూడా చూడండి. 2/7 × 100 చేయాలి. 2/7 × 100 200/7 200 / 7 7 2 = 14 అంటే 6 0 7 8 = 56 అవుతుంది. 4 వస్తుంది. అంటే 28 4/7 28 4/7%. 28 4/7%. నెక్స్ట్ 1/10 ని 100 తో మల్టిప్లై చేయాలి. 1/10 ని 100 తో మల్టిప్లై చేయాలి. ఏమవుతుంది? 10% అవుతుంది. 10% అవుతుంది. నెక్స్ట్ 1/3 ని పర్సంటేజ్ లోకి మార్చాలి. 100 తో మార్చాలి. అంటే 33.1/3% అవుతుంది. 100/3 చేయాలి. 100/3 చేయాలి. 3 3s are 9 1 0 3 3s are 9 1. సో 33 1/3% అంటే ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ ఇది చూడండి, 8/20 × 100. ఇది మీరు చేయండి ప్రాబ్లము.
8/20 into 100 ఇది ఎంతసేపు అవుతుంది 5 times పోతుంది 8 5 are 40% అవుతుంది సో ఆప్షన్ 4 నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి 7/8 into 100 చేయాలి పర్సంటేజ్ మీద ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనకి ఇచ్చాడు ప్రతి పేపర్ లో ఇచ్చాడు సో కాబట్టి ఈ ప్రాబ్లం మీరు సాల్వ్ చేసి కామెంట్ బాక్స్ లో ఆన్సర్ అయితే పోస్ట్ చేయండి ఆన్సర్ కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి అమ్మా నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి మనకి 0.7499 ఇచ్చాడు ఈ 0.7499 అనేది దేనికి మధ్యలో ఉంటుంది అన్నాడు అంటే లిమిట్ దేనికి మధ్యలో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎక్స్ అనుకున్నాం అనుకో ఎక్స్ లైస్ బిట్వీన్ సో అండ్ సో 0.7499 అనేది 0.7 కి 0.74 కి మధ్యలో ఉంటుందా ఉండదు ఎందుకంటే 749 దాటేసింది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు 75 కి 79 కి మధ్యలో ఉంటుందా లెస్ దాన్ 75 ఉంటుంది కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ లో ఏదో అవుతున్నాం ఇక్కడ 74992 అనేది దానికంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి కాదు కాబట్టి ఏంటి మధ్యలో ఉంటుంది 0.749 కి 0.75 కి మధ్యలో ఉంటుంది నెక్స్ట్ ఇది చూడండి అమ్మా 1/2 మరియు 1/3 మధ్య ఉండేటువంటి అకరణీయ సంఖ్య రేషనల్ నెంబర్ బిట్వీన్ 1/2 అండ్ 1/3 అన్నాడు ఇక్కడ దీన్ని ఏ అనుకుందాము దీన్ని బి అనుకుందాము a+b/2 a+b/2 చేయాలి a+b/2 అంటే a అంటే 1/2 b అంటే 1/3 2 5/6/2 5/6/2 అంటే 5/12 సో ఆ రెండింటి మధ్య ఉండేటువంటి రేషనల్ నెంబర్ ఎంత అంటే 5/12 సో దాని ఫార్ములా ఏంటంటే a+b/2 మనకి రేషనల్ నెంబర్స్ రెండు ఇస్తే a+b/2 ద్వారా కనుక్కుంటాం నెక్స్ట్ ఇది చూడండి ఇది రికరింగ్ డెసిమల్స్ కి సంబంధించిన రికరింగ్ డెసిమల్స్ కి సంబంధించిన అంటే p/q ఫార్ములా రాయమన్నాడు 12.28 బార్ 12.28 బార్ 12.28 బార్ అంటే ఒక్క దాని మీద బార్ ఉందమ్మా ఒక్క దాని మీదే బార్ ఉంది మనము దేంతో మల్టిప్లై చేయాలి ఇక్కడ ఎన్ని స్థానాలు ఉన్నాయి మనకి 100 ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ 2 స్థానాలు ఉన్నాయి డెసిమల్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనము 100 పెట్టుకోవాలి తర్వాత ఇక్కడ ఈ పూర్తి నెంబర్ వేసుకుంటాం 1228 మైనస్ ఇక్కడ చూడండి డెసిమల్ అంటే రికరింగ్ లేనిది ఏమున్న స్థానాలు ఇక్కడ వరకు కదా -122 ఇది ఈజీగా వేసుకుంటాం ఇప్పుడు ఇక్కడ ఎంత వేయాలి 1 వేయాలా 10 వేయాలా సో ఇక్కడ డెసిమల్ తర్వాత ఒక స్థానం ఉంది కాబట్టి ఇక్కడ ఏం వేస్తాము 10 వేస్తాం ఒక్క స్థానం నాన్ రికరింగ్ డెసిమల్ ఉంది కాబట్టి నాన్ రికరింగ్ నెంబర్ ఒకటి ఉంది కాబట్టి ఇక్కడ ఏం వేసుకుంటాం 10 వేసుకుంటాం ఏమీ లేకపోతే 1 వేసుకుంటాం అదే 2 నెంబర్లు ఉంటే ఇక్కడ మనం 100 వేసుకుంటాం అలా మనకి వస్తుంది అన్నమాట సో ఇప్పుడు 1228 లోంచి 122 తీసేయండి 8 - 2 6 2 - 2 0 2 - 1 1 ఇక్కడ ఎంత అయింది 9 1106/90 అవుతుంది 1106/90 ఎక్కడ ఉంది ఆప్షన్ 1 సో ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది లేదు దీన్ని యాక్చువల్ ప్రొసీజర్ ప్రకారం చేసాం అనుకో ఏమవుతుంది 12.28 బార్ అంటే ఎలా అవుతుంది మనకి 12.288888 ఇలా అవుతుంది సో దీన్ని మనం యాక్చువల్ గా ఎక్స్ అనుకుంటాం కదా ఇప్పుడు ది రిపీటేటివ్ ప్యాటర్న్ ని మనం క్యాన్సిల్ చేయాలి కాబట్టి దీన్ని జస్ట్ దేంతో మల్టిప్లై చేస్తాం ఫస్ట్ 100 తో మల్టిప్లై చేస్తాం 100x ఏమవుతుంది 1228.888888 ఇలా అవుతుంది అంతే కదా తర్వాత ఏం చేస్తాము దీన్ని 10 తో మల్టిప్లై చేస్తాం 10x 122.8888 ఎందుకంటే ఆల్రెడీ 12 ఉంది 10 తో మల్టిప్లై చేస్తే ఈ రెండు ముందుకు వస్తుంది ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేస్తాము సబ్ట్రాక్ట్ చేస్తాం అంటే 90x అవుతుంది ఇదేమవుతుంది 6 0 1 1 అవుతుంది ఇది 0.0 అయిపోతుంది అంటే 1106/90 సో ఫైనల్ గా నాకు x ఎంత వచ్చింది 1106/90 ఇదే వాల్యూ మనకి ఇక్కడ కూడా వచ్చింది కదా సో జనరలైజ్డ్ గా ఇలా వేయచ్చు లేదంటే ఫార్ములా ప్రకారం మనం ఇలా అయినా రాసుకోవచ్చు నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడండి ఇది ఎంత 15.732 బార్ ఇక్కడ ఉంది సో దీన్ని p/q ఫామ్ లో రాయాలి p/q ఫామ్ లో రాయాలంటే ఇక్కడ చూడండి 15732 రాసేసుకోవాలి ఫస్ట్ మనం న్యూమరేటర్ లో డివైడెడ్ బై ఏది మైనస్ చేయాలి ఏదైతే నాన్ రికరింగ్ పార్ట్ ఉందో దాన్ని మైనస్ చేయాలి అంటే 157 మైనస్ చేయాలి కింద ఇక్కడ డెసిమల్ తర్వాత 3 స్థానాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎంత వేసుకోవాలి 1000 వేసుకోవాలి మైనస్ ఇక్కడ డెసిమల్ తర్వాత నాన్ రికరింగ్ నెంబర్ ఎంత ఉంది 1 ఉంది 1 ఉంటే ఏం వేసుకోవాలని చెప్పాను 10 వేసుకోవాలని చెప్పాను కాబట్టి కింద ఏమవుతుంది 990 అవుతుంది ఇక్కడ ఏమవుతుంది
12 లోంచి 7 తీస్తే 5, ఇక్కడ 2 ఉంటుంది, 2 లోంచి మళ్ళీ 12 లోంచి 5 తీస్తే 7 అవుతుంది, ఇక్కడ 6 - 1 అంటే 5 అవుతుంది. సో 15575/990, 15575/990. సో ఆప్షన్ 1 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీరు ఫార్ములా ప్రకారం కాకపోతే మామూలుగానే చేయొచ్చు. ఇక్కడ చూడండి 0.99 బార్ అన్నాడు. పీరియాడిసిటీ మధ్య డిఫరెన్స్ అంటే 99 - 2. ఇక్కడ 2 అనేది పీరియాడిసిటీ, నెంబర్ 99 ఉంది, 99 - 2 అంటే 97. సో ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 3.6 బార్ లోంచి 0.8 బార్ తీసేయమన్నాడు. ఈజ్ ఈక్వల్ టు 3.6 బార్ అంటే ఏం రాసుకుంటారు, 36 మైనస్ ఇక్కడ ఏమవుతుంది 3 అవుతుంది, డివైడెడ్ బై ఇక్కడ ఏమైంది మనకి 10 తో మల్టిప్లై చేస్తున్నాం, మైనస్ ఇక్కడ 1, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1 వేసుకుంటాం, మైనస్ ఇక్కడ ఏమవుతుందమ్మా ఇది 8/9 అవుతుంది, ఇది 8/9 అవుతుంది, ఇక్కడ 33/9 అవుతుంది, ఇది 8/9 అవుతుంది. సో 25/9 అవుతుంది. ఈ 25/9 అనేది మనకి రికరింగ్ డెసిమల్ నార్మల్ డెసిమల్ అనేది మనం డివైడ్ చేసి కనుక్కోవాలి. 9 ఇక్కడ 25 అవుతుంది, 25 2s 9 2s are 18 అవుతుంది, ఇక్కడ 7 మళ్ళీ 0.0, 9 7s are 63, మళ్ళీ 7 వచ్చింది. సో 7 7 7 రిపీట్ అవుతుంది, అంటే ఎంత అవుతుంది 2.7 బార్ అవుతుంది. సో ఆప్షన్ 2 మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇది చూడమ్మా 0.4 బార్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q దెన్ ద వాల్యూ ఆఫ్ p+q. సో ఇది మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి, ఆన్సర్ ని కామెంట్ బాక్స్ లో ఈ ఆన్సర్ పోస్ట్ చేయండి అమ్మా. నెక్స్ట్ ఇది కూడా మీకు ఆల్రెడీ ఇందాక చెప్పాను, పీరియాడిసిటీకి, ఇది కూడా మీరు కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ దీని యొక్క అవధి కనుక్కోమంటున్నాడు. పీరియాడిసిటీ అంటే మనకి ఎన్ని నెంబర్స్ రిపీట్ అయితే అన్ని 2 నెంబర్స్ రిపీట్ అవుతున్నాయి. అలా ఇక్కడ చూడండమ్మా, ఇది కింద ఇచ్చిన వాటిలో చిన్నది, అతి చిన్నది అంటున్నాడు. ఇక్కడ పైన న్యూమరేటర్స్ అన్ని ఒకటే ఉన్నాయి. ఎప్పుడైతే న్యూమరేటర్స్ ఈక్వల్ ఉన్నాయో సేమ్ న్యూమరేటర్ ఉంది కాబట్టి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఏదవుతుందంటే లార్జ్ డినామినేటర్ ఉన్నది, లార్జ్ డినామినేటర్. అదే ఒకవేళ లార్జ్ ఫ్రాక్షన్ అడిగాడు అనుకో స్మాల్ డినామినేటర్ ఉన్నది. సో ఇక్కడ డినామినేటర్స్ ఏమున్నాయి 6 7 9 10, పెద్ద డినామినేటర్ ఏది 10 కాబట్టి స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఎంత అవుతుంది 11/10 అవుతుంది. నెక్స్ట్ వీటిలో అతిపెద్ద సంఖ్య ఏదని అడుగుతున్నాడు. వీటిలో అతిపెద్ద సంఖ్య ఏదని అడుగుతున్నాడు, ఒకసారి మనం రాద్దాం. 11 1/5, 11 1/3, 11 1/7, 11 1/9. 11 1/5 అంటే 11.2 కదా, 1/5 అంటే అంతే కదా. 11 1/3 అంటే 33333. 11 1/7 అంటే 142, 11.142. 11 1/9 అంటే 111. ఇందులో పెద్దది ఏదమ్మా ఇది, కాబట్టి లార్జ్ నెంబర్ ఏదవుతుంది 11 1/3. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవి మనకి ఫ్రాక్షన్స్ లో ప్రీవియస్ టెట్ ఎగ్జామినేషన్ లో ఇచ్చినటువంటి బిట్స్. అలాగే రిపీటెడ్ మోడల్స్ మీరు చూసుకుంటే మనకి రికరింగ్ డెసిమల్స్ మీద వస్తాయి, అలాగే సింప్లిఫికేషన్ మీద వస్తున్నాయి, అలాగే లార్జెస్ట్ ఫ్రాక్షన్ స్మాలెస్ట్ ఫ్రాక్షన్ వీటి మీద మనకైతే వస్తున్నాయి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మనం సాల్వ్ చేసాము. అలాగే ఫ్రాక్షన్ సంబంధించినటువంటి కాన్సెప్ట్ ని వీడియోలో మనం డిస్కస్ చేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ ని. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా టెట్ ఎగ్జామ్ రాస్తుంటే ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్ లో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో టాపిక్ నెంబర్ సిస్టమ్ పార్ట్ 5. దాంట్లో మనము సర్డ్స్, ఎక్స్పోనెంట్స్ అండ్ లాగరిథమ్స్ కాన్సెప్ట్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాము. థ్యాంక్ యూ.